నేను ఇప్పుడు కామాఖ్య టెంపుల్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి కామాఖ్య టెంపుల్ మనకు గౌహాటిలో కలదు. గౌహాటిలోని చుట్టుపక్కల సరౌండింగ్‌లో మనకు అనునిత్యము అమ్మవారు యొక్క శృతినామ స్వరంతో అనునిత్యము పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి టెంపుల్ ప్రత్యేకత ఏందంటే అఘోరాలు అనునిత్యం పూజ చేసే మాంత్రికులు, తాంత్రిక విద్యలు నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా మనకు ఇక్కడే దర్శనమిస్తారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో దొరకనటువంటి అఘోరాలను మనం ఇక్కడ చూడగలుగుతాము. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారు కోరుకున్న కోరికలు వరాలిచ్చే మహాతల్లి ఈ కామాఖ్య అమ్మగారు. ఇక్కడ మనకు అమ్మవారి యొక్క అన్ని రూపాలు మన దర్శన భాగ్యాలు లభిస్తాయి. సరౌండింగ్లో మొత్తము తారిణి, శాంకిని, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి అమ్మవారి యొక్క 10 రూపాలు మనకు ఇక్కడే దర్శనం అవుతాయి. మనకు ఒక మాటలో చెప్పాలి అంటే అమ్మవారి దర్శనం కోసం ఎంతోమంది పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు అమ్మవారి దగ్గరకు వచ్చి అనునిత్యం పూజ చేస్తూనే ఉంటారు. అమ్మవారు కోరుకున్న దేవతలకు వరాలిచ్చే మహాతల్లి అని మనకున్న పురాణ శాస్త్రాల ప్రకారము ప్రసిద్ధి కాంచింది. అమ్మవారి యొక్క నామ సృష్టితో మనం ఎన్నో రకాలైనటువంటి విజయాలు సాధించగలుగుతాము అనేది నానుడి. ఇక్కడ మనకు బ్రహ్మపుత్ర నది ఒడ్డున గలదు మనకు ఈ యొక్క కామాఖ్యమ్మ టెంపుల్ గౌహాటిలో. అంతేకాకుండా అమ్మవారిని దర్శనమంతరం మనం చుట్టూ సరౌండింగ్లో కలగలటువంటి ఉమాదేవి టెంపుల్, ఇలాంటివి ఎన్నో రకాల టెంపుల్ మనకు ఆడే దర్శనమిస్తాయి. ఉమాదేవి టెంపుల్ అనేది మనకు ఒక ఐస్లాండ్లో ఉంది. ఐస్లాండ్లోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. పోవడానికి అవసరమైనటువంటి స్టీమర్ల ద్వారా మనల్ని తీసుకెళ్తారు. అక్కడ కానీ అమ్మవారు ఒక గృహలో కింద భాగంలో కలదు. అంటే ఒక పర్వత ప్రాంతం యొక్క మెట్ల నుంచి కిందకి వెళితే కిందలో ఒక గృహలో మనకు అమ్మవారు